Hi, my dear electrical aspirants. Nenu మీ రాజశేఖర్ sir from our Sai Meda coaching center, Hyderabad, Dilshuk Nagar. Almost చాలా మంది స్టూడెంట్స్ సార్ వాట్ అబౌట్ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కదా సార్ అండ్ త్వరలో చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా సార్ వాట్ అబౌట్ అవర్ నోటిఫికేషన్ అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ బికాస్ ఆల్రెడీ చాలా మంది ఎక్స్పర్ట్స్ వేరు యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి చాలా హల్చల్ జరుగుతుంది సో నోటిఫికేషన్ ఉందా సార్ అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది సార్ బికాస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మన యూనియన్ వాళ్ళు కానీ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ పైన తీసుకొచ్చే ప్రెషర్ ఏంటంటే ఇమీడియట్లీ మాకు మ్యాన్ పవర్ కావాలి ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ ఏఈ ఈ మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది ఖచ్చితంగా మీరు రిక్రూట్ చేసుకోవాలి అని ప్రతి మీటింగ్లో కూడా మన డిప్యూటీ సీఎంని అందరూ కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు ఎస్పెషల్లీ సిఎంటీస్ కూడా రీసెంట్గా చాలా మీటింగ్స్లలో మన స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఏఈలుగా సబ్ ఇంజనీర్లుగా జేఎల్ఎంలుగా ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నేను కొన్ని స్టేటస్లు కూడా పెట్టినాను సిఎండి మాట్లాడినవి సిఎండి వీడియోస్ సిఎండి చెప్పినవి కొన్ని స్టేటస్లు కూడా పెట్టినాను సో సిఎండి సార్ వాళ్ళు కూడా ప్రెషర్ చేస్తున్నారు ఈ వచ్చే నోటిఫికేషన్స్లో ఎలక్ట్రిసిటీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు సార్ దేర్ విల్ బి ఎ నోటిఫికేషన్ బట్ ఎప్పుడు ఇది బిగ్ క్వశ్చన్ మార్క్ ఒకసారేమో మేలో ఉండొచ్చు అని ఒకసారేమో జూన్లో ఉండొచ్చు అని ఒకసారేమో ఆగస్ట్లో ఉండొచ్చు అని ఒకసారేమో బిఫోర్ రైనీ సీజన్ ఫిల్ చేస్తారు అని ఇంకొకరేమో ఆగస్ట్ లోపు అన్నీ అయిపోతాయని ఇలా చాలా ఊహాగానాలు వస్తున్నాయి సార్ ప్రతి ఒక్కరికి అదంతా తెలుసు సార్ బట్ దేర్ ఈస్ నో కన్ఫర్మేషన్ అందుకనే కొంచెం వీడియో ఇంకా లేట్ అయింది సార్ బికాస్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇద్దామని బట్ చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సార్ మీరు ఏదో ఒకటి దాని గురించి మీరు రివీల్ చేయాలి కదా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి నోటిఫికేషన్ అయితే వస్తుందమ్మా ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏదైతే రివీల్ చేశారో జూన్ వరకు రావచ్చు దాని తర్వాత ఒక 2 monthsలో ఎగ్జామ్ పెట్టవచ్చు అవి అంతవరకే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఈరోజు కూడా ఏది సంథింగ్ కొలువుల జాతర అని మొదలు కానున్న కొలువుల జాతర అని చాలా పెద్దగా ఇచ్చాడు సార్ ఏమని భర్తీకి సిద్ధంగా 56,000 పోస్టులు అందులో పోలీస్ శాఖ వైద్య శాఖ ఆర్టీసీ గురుకుల అండ్ ఇంజనీరింగ్ విభాగంలో 2,500 వేకెన్సీస్ అని ఇంకా ఆ విధంగా చాలా ఇచ్చాడు సార్ ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న 2,500 పోస్టులు ఏంటి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంతకు ముందు నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే 3,000 వరకు 4,000 వరకు నోటిఫికేషన్స్ ఆ 4,000 వరకు ఏంటి సార్ అంటే ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ యాజ్ వెల్ యాజ్ ఎన్పీడీసీఎల్లో ఉన్న జూనియర్ లైన్మెన్ కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్స్ కావచ్చు సబ్ ఇంజనీర్స్ కావచ్చు ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయాలి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెరపైకి ట్రాన్స్కో అండ్ జెన్కోకి సంబంధించినవి కూడా వస్తున్నాయి అవి ఎన్ని వేకెన్సీస్ ఈ మధ్య ఇంకా కొత్తగా జేపీఏ 150 వేకెన్సీస్ అని ఏదో స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు సార్ జనరల్గా జేపీ అంటే జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అయినా ఒకవేళ అటెండెంట్ అయి ఉంటే అంత తక్కువ వేకెన్సీస్ ఉంటాయా లేదంటే ఏదో అసిస్టెంట్ అంటున్నారు సార్ డిగ్రీ లెవెల్ అదే ఇంకా ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి సార్ దేర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ ఎట్ ఆల్ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ట్రాన్స్కో విషయానికి వస్తే ఏఈ నోటిఫికేషన్స్ ఆల్రెడీ జెన్కో ఏఈ అయిపోయింది కాబట్టి ఇందాక కూడా సార్ చెప్పారు వీడియోలో ట్రాన్స్కో వచ్చేసి ఏఈ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ గురించి అండ్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వచ్చేసి జూనియర్ లైన్మెన్ ఏఈ సబ్ ఇంజనీర్ ఈ కంప్లీట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ రావడానికి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ సో ఖచ్చితంగా కన్ఫామ్గా ఎప్పుడు సార్ ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా అవి ఊహాగానాలే అది ప్రైమరీలుగా మనకు బయటకు వచ్చిన న్యూసే కానీ కన్ఫర్మేషన్ కాదు అందుకనే ఇంకా నేను దాన్ని 145 అని ఇంకా 2,000 అని 3,000 అని ఎలాంటి వర్డ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సార్ బట్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు రిలీజ్ నోటిఫికేషన్ వీలైనంత త్వరగా మోస్ట్లీ జూన్ సరౌండింగ్స్లో ఆ నోటిఫికేషన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సార్ సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే ఈ జూనియర్ లైన్మెన్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ సబ్ ఇంజనీర్ కానీ వెయిట్ చేస్తున్నారు ఈరోజు చాలామంది చెప్పింది ఏంటంటే సార్ నేను
ప్రైవేట్ సైడ్ జాబ్కి వెళ్ళాలా లేకుంటే ప్రిపరేషన్లో ఉండాలా, అలాంటి మెసేజెస్ చాలా ఉన్నాయి సార్. సో ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే స్టెప్ వేయొద్దు. ఇంకా 2 months 3 months వాట్ ఎవర్, ఆ టైం కొంచెం మీరు ఓపిక బట్టి, ఈ టైమే చాలా ఇంపార్టెంట్ కూడా ఒక ఆస్పిరెంట్కి. నోటిఫికేషన్ పడిన తర్వాత టైం ఇంపార్టెంట్ కాదు, ఇప్పటి నుండి నోటిఫికేషన్ పడే ముందు ఒక 2-3 months నుంచి ఏదైతే మీరు స్పెండ్ చేస్తున్నారో దట్ విల్ గివ్స్ యూ జాబ్. చాలామంది చూశాను, జాబ్ వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. ఆ విధంగా మీకు లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీ ప్రిపరేషన్, దాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. కీప్ ఆన్ ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రిపరేషన్. ఎవరైతే ఖచ్చితంగా నాకు ఈసారి జాబ్ కావాలి సార్ అనేవాళ్ళు ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తవి ఏం పెట్టుకోకుండా ఉన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. దాన్ని మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనము మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్లలో, న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి సార్. బట్ దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్. ఒకటి, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోటిఫికేషన్ విల్ బి దేర్ మే ఆర్ జూన్, మేలో రావడానికి ఛాన్సెస్ లేవు ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. అవునా లేదా? సో ఇప్పటి వరకైతే ఆ పాసిబిలిటీస్ తక్కువ. సో జూన్లో రావడానికే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకేమన్నా డిలే అయినా అవ్వచ్చు, బట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ సార్ చెప్పారు, ఏఈ అండ్ సబ్ ఇంజనీర్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. దాని తర్వాత జూనియర్ లైన్మెన్ ఆల్రెడీ న్యూ బ్యాచ్ ఫ్యూ డేస్ బ్యాకే స్టార్ట్ అయింది సార్. రేపు మ్యాగ్నెటిజం క్లాస్ ఉంటుంది. టుమారో 9 AM మ్యాగ్నెటిజం క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు టుమారో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్, జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 21st April. మండే నుంచి మళ్ళీ మనము న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం సార్. మళ్ళీ ఎప్పటి నుంచి? 21st అంటే మండే నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిన బ్యాచ్లోనే జాయిన్ అవ్వాలి సార్ అనుకుంటే ఆల్రెడీ ఈ ఇల్యూమినేషన్ అయిపోయింది. సో మ్యాగ్నెటిజం అనేది స్టార్ట్ అవుతుంది రేపు 9 AMకి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు టుమారో వచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. లేదు డెమో వింటాము అంటే రేపు క్లాస్కి వచ్చి మీరు డెమో వినొచ్చు. అండ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆఫ్లైన్ బ్యాచెస్కి ఎవరికి సార్ అంటే, ఎవరైతే సార్ నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి, ఏదేమైనా నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, నేను కొంచెం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది సార్. నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్కి వచ్చి నేర్చుకొని జాబ్ కొట్టడం అనేది కొంచెం ట్రిక్కీయే. బికాస్ కాంపిటీషన్ హెవీ, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సార్ నేను ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకున్నాను సార్, మళ్ళీ రావాలనుకుంటున్నాను, ఇప్పుడు రావాలా, కొంచెం వెయిట్ చేయాలా సార్ అంటే అట్లాంటి వాళ్ళు మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు. లేదు ఇంకా మీకు క్లారిటీ కోసం నా నెంబర్ మీ దగ్గర ఉంటుంటుంది ఆల్రెడీ, మీరు కాల్ చేయండి. అలాంటివి ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. అలా కాకుండా ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సార్, నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉంది సార్, ఐ నీడ్ టు స్టార్ట్ ప్రిపరేషన్, దిస్ ఈస్ ద కరెక్ట్ టైం. టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైనా ఇంకా ఆఫ్లైన్కి రావాలి అనుకుంటే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. 21st నుంచి మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన బ్యాచ్, జస్ట్ 4 days బ్యాక్ స్టార్ట్ అయిన బ్యాచ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కూడా టుమారో వచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. అది కాకుండా సార్ నేను ఇప్పుడే ఆఫ్లైన్కి రాను సార్, ఐ నీడ్ టు గో త్రూ ద ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి జనరల్గా మన జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్ కోసం సెపరేట్గా యాప్ ఉంటుంది సార్, సాయి మీద JLM. మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మీరు సాయి మీద అని టైప్ చేస్తే చాలా యాప్స్ వస్తాయి సార్. అందులో మన యాప్ వచ్చేసి సాయి మీద JLM, ఇది జూనియర్ లైన్మెన్కి. సాయి మీద గేట్ అని ఉంటుంది, అది బీటెక్ వాళ్ళకి. సాయి మీద ఈసెట్ అని ఉంటుంది, అది డిప్లొమా వాళ్ళకి. అన్ని మన యాప్సే. బట్ మన జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఇది సాయి మీద JLM అనే యాప్ సార్. దీంట్లోకి వెళ్తే మీరు TS జూనియర్ లైన్మెన్ అని క్లిక్ చేస్తే దాంట్లో కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి డెమో వీడియోస్ విన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. లేదు మీ దగ్గరలో ఉన్న ఆల్రెడీ జూనియర్ లైన్మెన్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరిని అడిగినా సరే దే విల్ సజెస్ట్ యూ విచ్ ఈస్ బెస్ట్ అని. వాళ్ళు సజెషన్ ప్రకారం మీరు డెమో వీడియోస్ విన్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి. ఒకసారి డెమో వీడియోస్ అయితే విని పెట్టుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా ఉంటుంది అని.
అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ, ఐ విల్ బీ హియర్. నాతో పాటుగా మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ ఆఫ్ సాయి మేధా, డాక్టర్ జి రమణ సార్, ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ సార్ విల్ టీచ్ యూ. సార్ కూడా మీకు కొన్ని సబ్జెక్టులు టీచ్ చేస్తాడు. దాని తర్వాత ఏఎన్ఆర్ సార్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దాని తర్వాత మన సంపత్ సార్, దాని తర్వాత అశోక్ సార్, దాని తర్వాత మై సెల్ఫ్ రాజశేఖర్ సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం సార్ మీకు కావలసినంత కంఫర్టబుల్గా, చాలా నీట్గా మీకు జాబ్ వస్తుంది సార్, వీళ్ళ క్లాసెస్ వింటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేలాగా ఏ లెవెల్ వాళ్ళకి, జూనియర్ లైన్మెన్ వాళ్ళకి జూనియర్ లైన్మెన్ లెవెల్లో, ఈసెట్ డిప్లొమా బేస్డ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఆ లెవెల్లో, బీటెక్ బేస్డ్ ఆ లెవెల్లో కంప్లీట్గా మీకు యూటిలైజ్ అయ్యే విధంగా మన దగ్గర ఉంటుంది, నో డౌట్. మీకు ఇంకా ఏం కావాలన్నా మీరు వచ్చి డెమో వీడియోస్ విన్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు సార్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ మీరు ఒకసారి వస్తే జనరల్గా స్టూడెంట్స్కి ఎన్ని ఎగ్జామ్స్ పెడుతుందాం, ఏ విధంగా యూజ్ అవుతున్నాయి ఎగ్జామ్స్, ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. యూ కెన్ అలో, అంటే మీకు డెమోస్ కూడా అలో చేస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సాయి మేధా మొబైల్ నెంబర్ 9494941234. ఇప్పుడు కొంచెం ఏమైనా బిజీ ఉంటే నెంబరు, ఇంకో నెంబర్ కూడా ఉంది సార్, 8303741234, 8303741234, 8303741234 అండ్ 9069881234. ఈ విధంగా మొత్తం మనకి 3 నెంబర్స్ ఉన్నాయి సార్. ప్రతి దాంట్లో కూడా లాస్ట్లో 1234 ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చమ్మా, ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కనుక్కోవచ్చు. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ, బాగా ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా నేను ఈ వీడియో డిలే అవ్వడం కాదు, ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే చేద్దాం అనుకున్నాను. బట్ చాలామంది స్టూడెంట్స్ స్టిల్ అంటే ఒక డౌట్లో ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఒక డౌట్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి దిస్ వీడియో సార్, జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీస్. అక్కడ ఏం జరుగుతుందో పక్కన పెట్టండి, నోటిఫికేషన్ వస్తుంది, మీరు ప్రిపేర్ అవుతున్నారు. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈసారి మిస్ అవ్వద్దు అనే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా ఉండాలి. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు సార్, మీకు జాబ్ వస్తుంది. ఆ విధంగా బాగా ప్రిపేర్ అవ్వండి. మీ పైన మీ ఫ్యామిలీకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది మీ పైన మీ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఆన్లైన్లో చాలా క్లియర్గా ఉంటుంది. బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. లైఫ్ అనేది మనకు చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది సార్. ఒక రైట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే తర్వాత అంత బ్రైట్గా ఉంటుంది సార్. రైట్, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ జూనియర్ లైన్మెన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, ఎస్పెషల్లీ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ హూ ఆర్ సపోర్టింగ్ సాయి మేధా అండ్ ఆల్రెడీ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ లైన్మెన్స్ ఫ్రమ్ అవర్ సాయి మేధా నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఇంకెక్కడి నుంచి సెలెక్ట్ అయినా మన సాయి మేధాకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీలాగా ఇంకా చాలామందిని గవర్నమెంట్ జాబర్స్గా షూర్గా తీర్చిదిద్దుతామని ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను సార్. అండ్ ప్లీజ్ సపోర్టర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు ద ఆస్పిరెంట్స్. ఆ ఆస్పిరెంట్స్కి మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి. మీకు తెలుసు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలా ఉంటుంది అనేది. ఒక నార్మల్ ఫెల్లోకి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ టర్న్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు. సో ఆ ఛాన్స్ ఎవరికైనా మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉంటే మిస్ అవ్వకుండా చూసుకోవడం మీ బాధ్యతే. వాళ్ళకు మీరు కావాల్సినంత ఇన్పుట్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న బుక్స్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, వాళ్ళు జాబ్ వచ్చేలాగా మీరే ప్రోత్సహించాలి. వన్స్ జాబ్ వస్తే వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది అని మీకు తెలుసు కాబట్టి వాళ్ళని కొంచెం బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్ అండ్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్.